విలాసవంతమైన భవనాలు ఒకవైపు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సీఎం ఒకవైపు. అసలు హైడ్రా గురించి మాట్లాడాలి అని అంటే, హైడ్రా గురించి చూడాలి అని అంటే ఏ కోణంలో చూడాలి? హైడ్రా అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్టు. అవునండి. ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులను ప్రొటెక్ట్ చేయడానికి కలిపితేనే హైడ్రా. కానీ 100 మందిలో 100 మందిని ముఖ్యమంత్రి ఎప్పుడు సాటిస్ఫై చేయలేడు, గుర్తుపెట్టుకోండి. పేద ప్రజలకు ఏ న్యాయం చేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి జేసీబీలతో కూల్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు, వస్తువులు ఏది తీసుకునే అధికారం కూడా ఇవ్వట్లేదు. నేను ఇల్లీగల్ జోలికి వెళ్ళట్లేను సార్. ఓల్డ్ సిటీ స్మాష్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. పారివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ జారిపోయి మూసిలా పడ్డది సార్. 2 days తర్వాత బాడీ వచ్చింది. ఎవరిని బ్లేమ్ చేశారు సార్? గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదా? వారికి వసతులు కల్పించిన అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నా. అకామిడేట్ చేసేటువంటి ఇల్లులు కేసీఆర్ కట్టినవా, రేవంత్ రెడ్డి కట్టినవా? లేదు, ఫ్యూచర్లో వచ్చి కడతారా? అయితే మీరు మంచి క్వశ్చన్ వేశారు. మన కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము 1,00,000 డబుల్ బెడ్ కట్టాము, అందులో 60,000 అకామిడేట్ చేసాం, 40,000 బ్యాలెన్స్ ఉన్నాయి. డెవలప్మెంట్కి కొంత నష్టం జరుగుతుంది, ప్రజలు సహకరించాల్సిందే. ఒకప్పుడు మూసీ నది అని అంటే అందులో నీరు తాగేయడానికి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి జీవనది అని చెప్పారు. ఈ రోజు డ్రైనేజ్ తో కలకలలాడుతుంది. అలా సాగునీటి ఉన్న మూసీ ఈ రోజు డ్రైనేజ్ పాలవడానికి గల ప్రధాన కారణం ఇంతకుముందు నేను చెప్పాను, 1960s, 70s, 80s లో అంతా జీపీ లేఅవుట్స్, ఇల్లీగల్ గా ఎన్నో కన్స్ట్రక్షన్ జరిగాయి. డైరెక్ట్ గా పైపులు తీసుకొచ్చి మూసీలో వదిలేశారు. గవర్నమెంట్లు ఏర్పడ్డప్పుడు పొద్దున్న లేస్తే చట్టాలు, చట్ట సవరణలు, చట్టంతోనే పనున్న ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి చెప్పాలి ప్రధానంగా అంటే మీ అభిప్రాయం ఏం చెప్పారు? రాజ్యాంగ నిర్మాత, ఆ కమిటీకి తను చైర్మన్, దాన్ని ఆచరిస్తే రిజల్ట్ బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ అయితే సివి ఆనంద్, రాచకొండ అయితే సుధీర్ బాబు, సైబరాబాద్ అయితే ఆ సిపికి నా పోలీస్ స్టేషన్ లో ఈ ఇన్స్పెక్టర్ రావాలి, నా మండలానికి ఎంఆర్ఓ. సార్ నేను చెప్తున్నాను సార్, ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ రాస్తారో ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది. ప్రపంచ దేశంతో ఇండియా పోటీ పడలేకపోతుంది కారణం రిజర్వేషన్ అని అంటుంటారు చాలాసార్లు. దీనికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని దోషిగా చిత్రీకరించాలా? అసలు ఎప్పటికీ భారతదేశం శక్తివంతంగా అయ్యే పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కంపేర్ చేస్తూ విత్ జీడిపి ఆఫ్ పవర్ఫుల్ కంట్రీస్ అంటే మీరు ఏం చెప్తారు? సార్ మీరు మంచి ప్రశ్న అడిగారు. అంబేద్కర్ గారిది 1% తప్పులేదు. టాలెంట్ లేని ఆదివాసీలను ముందుకు తీసుకొచ్చేదే రిజర్వేషన్ కాన్సెప్ట్. సార్ ఎవనయ్యే పైసలు ఎవరు కష్టపడితే ఎవరికి ఇస్తున్నారు సార్? మీరు కుర్చీలో కూర్చోడానికి ఆర్టీసీ ఉచితంగా పెట్టారు సార్, దానివల్ల ఆటో డ్రైవర్ల పొట్టలు పోతున్నాయి కదా సార్. ఇప్పుడు చెప్తున్నాను, ఉచిత పథకాలు లేకపోతే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఉచితాలు కానే కావు. అక్కడ ఆల్రెడీ 10 years పరిపాలన మీద ఫెడప్ అయి ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉచితాలు చెప్పకుండా రేవంత్ రెడ్డి గెలిచేవారు. ఎంత నాశనం చేయాలంత నాశనం చేసింది సార్. చాలా కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు చేతికొచ్చిన కొడుకు కొన్నిసార్లలో అవలోన పడతాడు, ఉద్యోగం రాక ఉద్యోగాలన్నా ఫెయిల్ అవుతా ఉంటాడు. తల్లిదండ్రుల విధానం కానీ పిల్లడు భవిష్యత్తు కానీ ఏ రకంగా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ ఎంత వాల్యుబుల్ క్వశ్చన్ అంటే సార్, మీరు అడిగిన క్వశ్చన్ని నా లాంగ్వేజ్లో చెప్పాలంటే వెలగట్టలేము సార్. అయితే నేనేమంటానంటే సార్, ఎడ్యుకేషన్ సిస్టంలోనే లోపం ఉంది అని చెప్తాను. చదువుకోలేని దొంగ అంటే వాని వల్ల గ్రామానికే నష్టము అని ఒక చదువుకున్న దొంగ వాని వల్ల సార్ ప్రపంచానికి నష్టం. చర్లపల్లి జైలుకి వెళ్దాం, ఒక్కసారి రిపోర్ట్ తీయండి సార్. ఎంఆర్ఓలు ఉన్నారు సార్, ఇన్స్పెక్టర్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు సార్. భారతదేశంలో చూసినట్లయితే అంతర్గత కలహాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వేరువేరుగా కనపడతా ఉన్నాయి. భారతదేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అంటే, ఇక్కడ హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ ముగ్గురిని చూసుకుంటే సార్, ఒక హిందూ ఏం చేస్తున్నాడు అంటే సార్ వేదాలను వదిలిపెట్టేసి, క్రిస్టియన్ ఏం చేస్తున్నాడు అంటే బైబిల్ని వదిలేశాడు, ఒక ముస్లిం ఏం చెప్పాడంటే సార్ ఖురాన్ని వదిలేశాడు, ప్రవక్త టీచింగ్స్ వదిలేశాడు. 5, 5, 10 కాదు బాబు, 5, 5, 15 అని మన మైండ్లో వేసేసాడు.